పొడుగులు పొడుగులకు స్వాగతం. బారిస్టర్ పార్వతీశం ఎపిసోడ్ 6కి స్వాగతం. మరి నిన్నటి ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నాము? మొత్తం మీద మన పార్వతీశం టిక్కెట్లు ఇచ్చేటటువంటి సమయానికి చెన్నపట్నానికి టికెట్ తీసుకోవడానికి సాయంత్రం మళ్ళీ తిరిగి వచ్చాడు అని చెప్పుకున్నాం కదా. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నేను మళ్ళీ చెన్నపట్నానికి టిక్కెట్లు పుచ్చుకున్నాను. యువతలకు వచ్చేటప్పటికి ఒక రైలు వచ్చింది. అక్కడ నౌకరు ఉంటే అతన్ని ఈ రైలు ఎక్కవచ్చునా అని అన్నాను. మీరు ఏ ఊరు పెడతారు అన్నాడు వాడు. నీకెందుగా ప్రశంస అని చక్కా పోయినాను. అయితే మొత్తానికి టికెట్ తీసుకున్నాడు. టికెట్ తీసుకుని ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడు. వచ్చేసరికి అక్కడ ఒక ట్రైన్ ఆగి ఉందన్నమాట. ఉండేసరికి అక్కడ ఒక నౌకరు ఉంటే, ఏమయ్యా ఈ రైలు ఎక్కచ్చా నేను అని అడిగాడు అనమాట. అడిగితే ఆ నౌకరు ఏమన్నాడు, మీరు ఏ ఊరు వెళ్తారండి అని అడిగాడు. అడిగితే మన పార్వతీశానికి ఏంటి, తను ఎక్కడికి వెళ్తున్నాడో ఎవరికి తెలియకూడదని అనుకుంటున్నాడు కదా, అందుకని నీకెందుకు ప్రశంస అంటే నీకెందుకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. అక్కడ ఒక పెద్ద మనిషి ఉంటే ఆయన అడిగాను, ఈ రైలు ఎక్కవచ్చునా అని. ఆయన అదే ప్రశ్న వేశాడు, మీరు ఏ ఊరు వెళ్తారు అని. నాకు ఒళ్ళు మండి మాట్లాడకుండా తిన్నగా స్టేషన్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగాను. ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు. టిక్కెట్ ఇవ్వడానికంటే ఊరు పేరు చెబితే కానీ ఇవ్వలేదంటే చెప్పాను. టిక్కెట్ కొన్న తర్వాత కూడా వీళ్ళకి పరీక్షలన్నీ ఎందుకు, వీళ్ళ రోగం కుదర్చాలి అనుకుని రాజమహేంద్రవరానికి వెళ్తున్నాను అన్నాడు. అయితే ఎక్కవచ్చు అన్నాడు ఆయన. ఎక్కాను. రైలు కదలబోతూ ఉంది. స్టేషన్ మాస్టర్ అక్కడే ఉన్నాడు. రైలు కదిలింది. ఆయన్ని పిలిచి, ఏవండోయ్ మీకు తగిన శాస్తి చేశాలండి, నేను రాజమహేంద్రవరం వెళ్ళడం లేదు, చెన్నపట్నం వెళ్తున్నాను అని నవ్వుతూ చెప్పాను. ఆయన ఆపళంగా ఏలవేసి రైలు ఆపి నన్ను దిగమన్నాడు. నేను దిగనన్నాను. త్వరగా దిగవయ్యా, ఆలస్యం అవుతుంది. నేనెందుకు దిగాలి? ఈ రైలు చెన్నపట్నం వెళ్ళదు, వేరే వస్తుంది. వట్టి ఫూల్లా ఉన్నావు, దిగు. ఫూల్ గీలని మాటలు మిగలకండి, నేను దిగను అంటే రైల్లో ఉన్న వాళ్ళందరూ నవ్వడం మొదలుపెట్టారు. ఇంతలోకే గార్డు వచ్చాడు. నన్ను బలవంతంగా దించాడు. రైలు వెళ్ళిపోయింది. నా కళ్ళ వెంబడి నీళ్లు వచ్చినవి. స్టేషన్ మాస్టర్ కొంచెం జాలి వేసి, ఆయన పట్నం బండి ఇంకొక పావు గంటలో వస్తుంది, బాధపడకండి అని ధైర్యం చెప్పాడు. ఇకపోతే మన పార్వతీశం ఏం చేశాడంటే, మరి ఆ నౌకరుకి ఎక్కడికి వెళ్ళాలని అడిగితే చెప్పలేదు కదా, ఇంకో పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఏమండి రైలు ఆగుంది కదా, ఈ రైలు ఎక్కచ్చా అని అడిగాడు. ఆయన కూడా మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగారు. అడిగితే ఇక పార్వతీశానికి ఒళ్ళు మండిపోయిందనమాట. ఒళ్ళు మండిపోయి, అసలు వీళ్ళందరికీ ఏం పని, నేను ఎక్కడికి వెళ్తే వీళ్ళకి ఎందుకు, అసలు ప్రతి ఒక్కరు మీరు ఎక్కడికి వెళ్ళాలి మీరు ఎక్కడికి వెళ్ళాలి అని విసిగిస్తున్నారు నన్ను. టిక్కెట్ తీసుకోవడానికి ఊరు పేరు చెప్పాలి అంటే సరే నేను చెప్పాను, కానీ బండి ఎక్కడానికి కూడా ఏ ఊరు వెళ్ళాలి చెప్పడం ఎందుకు అని చెప్పి కోపం వచ్చేసింది అనమాట. అక్కడ ఇంకో స్టేషన్ మాస్టర్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన కూడా మళ్ళీ అదే ప్రశ్న వేశారు. ఇంకా పార్వతీశానికి ఇంకా విపరీతమైన కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి, వీళ్ళ రోగం కుదర్చాలి, వీళ్ళ తిక్క కుదర్చాలి అని చెప్పి నేను రాజమహేంద్రవరం వెళ్తున్నాను అని చెప్పాడు అనమాట. రాజమండ్రి. అయితే ఎక్కండి, ఈ బండి రాజమండ్రి వెళ్తుంది అని స్టేషన్ మాస్టర్ చెప్పాడు. చక్కగా రైలు ఎక్కేశాడు. ఇక రైలు కూత వేసింది, బయలుదేరడానికి సిద్ధం అయింది. లైట్గా రైలు కదిలిందనమాట. ఈ పార్వతీశం తిన్నగా ఉండకుండా ఆయన పిలిచి, ప్లాట్ఫామ్ మీద ఉన్న ఆయన పిలిచి, ఏమండో ఇటు చూడండి ఇటు చూడండి, మీకు తగిన శాస్తి చేశాను నేను, మీరు నన్ను ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారా, ఏ ఊరు వెళ్తున్నానని మీరు అడుగుతారా, నేను రాజమహేంద్రవరం వెళ్ళట్లేదు, చెన్నపట్నం వెళ్తున్నాను అని నవ్వుతూ చెప్పాడనమాట. వెంటనే ఆయన ఈల వేసి అంటే విజిల్ వేసి ట్రైన్ ఆపేశాడు. ఆపేసి, త్వరగా దిగవయ్యా, ఆలస్యం అవుతుంది, తొందరగా దిగు అన్నాడు. నేను ఎందుకు దిగాలి, నేను దిగను అన్నాడు పార్వతీశం. అయ్యో రామా, ఈ రైలు చెన్నపట్నం వెళ్ళదయ్యా, వట్టి ఫూల్లా ఉంది, చెన్నపట్నం వెళ్ళే రైలు వేరే వస్తుంది, నువ్వైతే దిగు అన్నాడు. అంటే ఫూల్ అనేసరికి పార్వతీశానికి కోపం వచ్చేసింది. మీరు ఫూల్ గీలని మాటలు మిగలకండి, నేను దిగను, ఈ రైల్లోనే ఉంటాను అని గట్టిగా కరాఖండిగా చెప్పాడనమాట. ఇక రైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా గొల్లుమని నవ్వడం మొదలుపెట్టారు. ఇంతలోకి గార్డ్ వచ్చి ఇంకొక నౌకర్ని తీసుకుని ఈ చెయ్యి ఈ రెక్క పట్టుకుని ఆ లగేజ్ తీసుకుని మొత్తానికి బలవంతంగా పార్వతీశానికి కిందికి దించేశారనమాట. రైలు వెళ్ళిపోయింది. ఇక పార్వతీశానికి విపరీతమైన దుఃఖం వచ్చేసింది. కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చేసి వెక్కి వెక్కి ఏడ్చేశాడు అనమాట. పాపం స్టేషన్ మాస్టర్కి చాలా జాలేసింది. అయ్యో పాపం ఇతను పల్లెటూరు వాళ్ళ ఉన్నాడు, అమాయకుల్లా ఉన్నాడు అని చెప్పి, బాధపడకయ్యా, ఇంకొక పావు గంట గడిస్తే చెన్నపట్నం వెళ్ళే రైలు వస్తుంది, అప్పుడు ఎక్కువ కానీ నేను చెప్తానులే అని చెప్పి చెప్పాడనమాట. కొంచెం ఇంచుమించులో ఆయన చెప్పినట్లుగానే రైలు వచ్చింది.
ఆగడంతోనే ఎదురుగుండా ఉన్న పెట్టెలోనికి నా సామాను నెత్తిన పెట్టుకుని ఎక్కబోయాను. ఒక మెట్టు ఎక్కి రెండో మెట్టు మీద కాలు వెయ్యబోతూ ఉంటే వెనక నుంచి ఎవరో తోశారు. ఆ అదురుకు నా నెత్తి మీద ఉన్న సామాను నా వెనక ఉన్నవాడి నెత్తి మీద పడి అక్కడైనా ఆగకుండా కింద ఎవళ్ళ కాళ్ళ మీదో దబీమని పడ్డది. నేను సామాను కోసం వెనక్కి తిరిగి చూశాను. ఆ పళంగా చెయ్యి జారి నా వెనకవాడి మీద నేను నా నా మీద నా వెనకవాడు నా హితంగా వాడి వెనక వాళ్ళ మీద విరుచుకుపడ్డాం. మేము కింద పడ్డామని జాలి పడ్డానికి బదులు మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారు. కొందరు మా మీద నుంచి నడిచిపోయి రైలెక్కారు. నేను లేచి దెంబళంగా సామాను సర్దుకుని ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినవో సావకాశంగా రైలు ఎక్కిన తర్వాత చూసుకోవచ్చునని ముందు రైలు ఎక్కాను. అయితే పార్వతీశం ఎప్పుడూ రైలు ఎక్కలేదు కదా. కాసేపటికి రైలు వచ్చింది. రైలు వచ్చిన తర్వాత గబా గబా పెద్ద పెట్టె ఒకటి రెడీ చేసుకున్నాడు కదా, ఆ పెట్టెని ఎత్తి మీద పెట్టుకుని ట్రైన్ ఎక్కబోతుంటే ఒక మెట్టు మీద ఒక కాలు పెట్టి రెండవ మెట్టు మీద ఇంకొక కాలు పెట్టబోయేసరికి వెనక నుంచి ఎవరో నెట్టేశారనమాట. అంటే తోసేశారు, గెంటేశారు. ఆ అదురికి పార్వతీశం నెత్తి మీద ఉన్న సామాను అతని వెనక ఉన్నవాడి నెత్తి మీద పడి అక్కడి నుంచి ఎవరి కాళ్ళ మీద పడి దబీమని పడిపోయిందనమాట. పడేసరికి ఇక ఆ పళంగా చెయ్యి జారిపోయి ఒకరి మీద ఒకరు పడిపోయారనమాట. పడిపోయేసరికి అయ్యో పాపం వీళ్ళు పడిపోయారు అని ఎవ్వరు కూడా లేవదీయట్లేదు, అయ్యో పాపం అని జాలి పడట్లేదు. పైగా అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టారనమాట. మొత్తం మీద కొంతమంది ఏం చేశారు, వీళ్ళు కింద పడిపోయారు కదా, వీళ్ళ మించి నడుచుకుంటూ ట్రైన్ ఎక్కేశారనమాట. మొత్తం మీద ఎలాగోలాగా సామాను సర్దుకుని లోపలికి అడుగుపెట్టి కొంచెం సామాను సర్దుకున్నాడు. ఇక సామాన్లు అవి జాగ్రత్తగా సర్దుకుందాంలే, ఎక్కడైనా దెబ్బలు తగిలే ఏంటని చెప్పి కాళ్ళు చేతులు అవన్నీ చూసుకుని రైలు ఎక్కేసి కాస్త స్థిమితపడ్డాడనమాట. రైలు ఎక్కి సామాను పైన పెట్టుకుంటున్నాను. హఠాత్తుగా రైలు కదిలింది. నా వెనుక బల్ల మీద కూర్చున్న ఆడమనిషి ఒళ్ళో పడ్డారు. ఆవిడ 4 ఆశీర్వచనములతోటి ముందుకు గెంటింది. నా ఎదుటి బల్ల మీద సుఖంగా చుట్ట కాల్చుకుంటూ అరమోడ్పు కన్నులతో ఆనంద పరవశులై ఉన్న కాపు మీద పడ్డాను. ఆ చుట్ట నా బుగ్గకు తగిలి చురుక్కుమంది. నేను మొర్రో అన్నాను. ఆనంద సమాధిలోంచి కొంచెం మెలకువ తెచ్చుకుని అతని ఆనందం ఇంత బరువెక్కిందేమో అని చూశాడు కాబోలు. కెవ్వుమని కేకవేసి ఏ పాము మీద పడితే తోసివేసినట్లు నన్ను తోసివేశాడు. ఎదురు ఉన్న చంటి పిల్ల పైన పడబోయి ఆ పిల్ల నలిగిపోతుందేమో అన్న భయంతో ఎలాగో తప్పించుకుని తల్లి మీద పడ్డాను. మళ్ళీ ఆవిడ తోసైపోతూ ఉంటే గట్టిగా ఆవిడ మెడ పట్టుకున్నాను. రైల్లో వాళ్ళంతా కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వడం ఆరంభించారు. ఇక పార్వతీశం రైలు ఎక్కి ఆ పైన సామాను పెట్టుకుంటున్నాడు అనమాట. ఈలోగా రైలు కదిలేసరికి ఆ కుదుపుకి ఏం చేశాడంటే ఆ ఎదురుగుండా కూర్చున్నటువంటి ఒక ఆవిడ కూర్చుంటే ఆవిడ ఊళ్ళో డబ్బీమని పడ్డాడనమాట. పడేసరికి ఆవిడ ఏం చేసింది, ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టింది. నీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా, ఆడవాళ్ళు ఊళ్ళో పడతావా, నీకు ఇదేం మాయరోగం, ఇదేం పోయే కాలం, నువ్వు మనిషివైనా పశువా జంతువా అంటూ ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలెట్టింది అనమాట. టక్కుని లేసి కూర్చుని అని చెప్పి ఆవిడేం చేసింది అని తిట్టేసి మళ్ళీ నెట్టేసింది అనమాట పార్వతీశాన్ని. నెట్టేస్తే ఎదురుగుండా ఒక అతను చుట్ట కాల్చుకుంటూ కూర్చున్నాడు. అతని మీద పడేసరికి ఆ చుట్ట పార్వతీశం బొగ్గుకి తగిలి చురుక్కుమని కాలింది. ఇక అతను ఏంటి చుట్ట కాల్చుకుంటూ ఆనంద పారవశంలో కళ్ళు మూసుకుని ఆనంద పారవశంలో తేలిపోతున్నాడు. వెంటనే అతను లేచి కెవ్వును కేకేసి మళ్ళీ తను నెట్టేసరికి పార్వతీశం మళ్ళీ ఇంకొక ఆవిడ చంటి పిల్లని ఎత్తుకుని ఉందన్నమాట. ఆ చంటి పిల్ల మీద పడిపోతుంటే ఆ చంటి పిల్ల ఎక్కడ నలిగిపోతుందో అని భయపడి మళ్ళీ ఇంకొక ఆవిడ మీద పడ్డాడనమాట. పడేసరికి ఆవిడ తిట్లు మొదలుపెట్టి తోసైపోతుంటే ఇంక నేను ఇంకెవరి ఒళ్ళో పడతానో ఏంటో అని చెప్పి ఆవిడ మెడ గట్టిగా ఇలా పట్టుకున్నాడు అనమాట. పట్టుకునేసరికి ఇంకా రైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కడుపు చెక్కలయ్యేలాగా పడి నవ్వడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారనమాట ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ. వీళ్ళు నెట్టేస్తే వాళ్ళ మీద పడ్డాడు, వాళ్ళు నెట్టేస్తే ఇంకొకరి మీద పడ్డాడు. అలాగా అందరూ కలిసి పార్వతీశాన్ని ఒక ఆట ఆడుకున్నారనమాట. ఇంకా నేను నిలబడి ఉంటే ఎవళ్ళని కౌగిలించుకుంటాను అని భయపడి నాకు కూర్చోవడానికి కొంచెం స్థలం ఇచ్చారు. పై బల్ల మీద పెట్టి దాని మీద మడత మంచం పెట్టి చాప పెట్టి ఇవన్నీ కలిపి పైన గొలుసు కనపడితే దానికి వీటికి సాయంత్రం కొన్న చేద్దాడు వేసి లాగి బిగించి కట్టాను. ఇంకా సామాన్లకి పర్వాలేదు అని సుఖంగా కూర్చున్నాను. ఇది చూడండి పార్వతీశం ఎంత అమాయకుడంటే, ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకున్నట్టు అమ్మ బాబోయ్ వీడు కనుక నిలబడి ఉంటే ఇంకెవరి మీద పడతాడో ఏమో అని చెప్పి జరిగి కూర్చోవయ్యా బాబు ముందు కూర్చో అని చెప్పి కూర్చోబెట్టారనమాట. తర్వాత ట్రైన్ మెల్లగా నడవడం మొదలుపెట్టింది. ప్రయాణం జరుగుతోంది.
ఇక ఈయన ఏం చేశాడు, కాస్త స్థిమితపడి పెద్ద పెట్టె తెచ్చుకున్నాడు కదా, ఆ పెట్టెను ఏం చేశాడు, పైన పెట్టాడు. దానిపైన మడత మంచం పెట్టాడు, దానిపైన చాప పెట్టాడు. ఒక తాడు ఒకటి తీసుకొచ్చాడు కదా, ఈ మూడింటికి తాడేసి కలిపి కట్టి పైన ట్రైను ట్రైన్ ఆగాలంటే గొలుసు ఉంటుంది కదా చైను, దానికి వేసి లాగి బిగించి కట్టేశాడనమాట. కట్టేసే అంటే అది దాన్ని ముట్టుకోకూడదు, దాన్ని గట్టిగా లాగితే ట్రైన్ ఆగిపోతుందని మన పార్వతీశానికి తెలియదు. అందుకని లాగి బిగించి కట్టేసి అమ్మయ్య ఇంకా సామానికి ఏం బాధ లేదని కూర్చున్నాడు అనమాట. ఇంతలోకి ఎందుకో రైలు ఆగింది. అంతా తొంగి చూశారు. ఇంకొక క్షణానికి గార్డులు ఇద్దరు మా పెట్టెలోనికి వచ్చి గొలుసు ఎవరు లాగారు అన్నారు. ఎవ్వరూ మాట్లాడలేదు. పైకి చూశారు. నా సామాను కేసి చూపించి ఈ సామాను ఎవరిది అన్నారు. మళ్ళీ ఏం పుట్టి మినుగుందో అని అడిలిపోతూ నాదేను అన్నాను. ఎందుకలా గొలుసు కట్టావు అని అడిగారు. సామాను రైలు కుదుపుకి కింద పడిపోకుండా జాగ్రత్తగా ఉంటుందని అలా కట్టాను అన్నాడు పార్వతీశం. పెట్టెలో వాళ్ళంతా ఊరికే నవ్వడం మొదలుపెట్టారు. గార్డు 50 రూపాయలు జరిమానా ఇవ్వమన్నాడు. నా దగ్గర ఏమీ లేదు, ఇచ్చుకోలేను, క్షమించమని ప్రాధేయపడ్డాను. ఆఖరికి ఎలాగైతేనేమి నా సామాను గొలుసుని విప్పివేయమని వాళ్ళు చక్కా పోయినారు. ఇక కాసేపటికి ఏమైంది, నడుస్తున్నటువంటి రైలు ఆగిపోయిందనమాట. అసలు ఎందుకు ఆగిపోయిందో ఏంటో ఎవరికి తెలియదు. అయితే పార్వతీశం ఇదంతా గొలుసుకి కట్టడం ఇదంతా కూడా చుట్టుపక్కల వాళ్ళు చూడలేదనమాట. ఎందుకంటే ఎవరి సామాన్లు వాళ్ళు సర్దుకోవడంలో ఉన్నారనమాట. లోపలికి వచ్చారు గార్డులు. వచ్చి సామాన్ ఎవరిది, ఏ గొలుసు ఎవరు లాగారో అని అడిగారు. అంటే మేం కాదు అన్నారు. ఇలా పైకి చూసేసరికి సామానికి ఆ గొలుసు చైన్ కట్టుందనమాట. వెంటనే ఈ సామాన్ ఎవరిదే అని అడిగారు. పార్వతీశం అదే అన్నాడు. మరి ఎందుకు అలా గొలుసు కట్టావని అడిగారు. అడిగితే సామాను రైలు కుదుపులకి కింద పడిపోకుండా కట్టాను అన్నాడు. అంటే అలాగా గొలుసుకి సామాను కట్టడం నేరం, నువ్వు 50 రూపాయలు ఫైన్ కట్టాల్సిందే అని చెప్పాడనమాట. ఇంకా రైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా గొల్లుమని నవ్వడం మొదలుపెట్టారు. దాంతో పార్వతీశం తప్పు అయిపోయింది, నాకు తెలియదు, ఆ గొలుసు లాగితే ట్రైన్ ఆగిపోతుందని నాకు తెలియదు, ఆ గొలుసు కట్టకూడదని నాకు తెలియదు, ఇంకోసారి ఇలాంటి పనులు చేయను, క్షమించండి, నా దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పాడనమాట. ఆ రోజుల్లో 50 రూపాయలు అంటే 5,000 రూపాయలతో సమానం అనమాట. వాళ్ళు జాలిపడి ఇంకోసారి ఇలాంటి పనులు చేయకని చెప్పి ఆ సామాన్ అంతా తీయించేసి వాళ్ళు బయటకు వెళ్ళిపోతారనమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత నా అపరాధం ఏమిటని పక్కనున్న వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. అక్కడ గొలుసు కాస్త లాగితే రైలు అలా ఆగుతుందా అనుకున్నాను. ఇంకా కాసేపటికి రైలు మళ్ళీ ఆగింది. నా పెట్టెలో కొందరు దిగారు, మరి కొందరు ఎక్కారు. కాసేపు ఉండి మళ్ళీ బండి బయలుదేరింది. నా పక్కన ఒక వితంతువు సుమారు 40 సంవత్సరాల మనిషి నా వైపు వీపు పెట్టి కాళ్ళు బల్ల మీదకి చాసుకుని కూర్చుంది. కొంతసేపటికి కునికిపాట్లు పడడం మొదలుపెట్టింది. మన దేశ దారిద్ర్యము, ప్రజల అజ్ఞానము, వితంతువుల దురవస్థ ఇత్యాది విషయాల గురించి ఆలోచిస్తూ ఈ దేశము ఎప్పుడు ఏ రీతిని బాగుపడుతుందా అనుకుంటూ, అయినా మంచి కాలం సమీపిస్తున్నది, నేను 3-4 సంవత్సరాల్లో స్వదేశానికి తిరిగి వచ్చి వీరి కష్టాలను తొలగిస్తాను అనుకుంటూ నేను నిద్రపోయాను. రకరకాల కళలు వచ్చినవి. కొంతసేపటికి మెలకువ వచ్చింది. ఇక పార్వతీశానికి అర్థం కాలేదు, అసలు వచ్చిన గార్డులు ఎవరు, ఎందుకు నన్ను 50 రూపాయలు ఫైన్ కట్టమన్నారు, నేను చేసిన అపరాధం ఏంటి, ఎంతమంది ఉండగా నన్నే ఎందుకు అడిగారు అనిపించి పక్కనున్న వాళ్ళని అడిగాడు. ఏంటండి నేనేం తప్పు చేశాను అంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఏమండి పైన గొలుసు ఉంది కదా, అది లాగినప్పుడు ట్రైన్ ఆగిపోతుంది, మరి దాన్ని అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉపయోగించుకోవాలి, మీరేమో మీ సామానంతా దానికి కట్టారు కదా, అందుకని ఆగిపోయింది, అది నేరం అన్నమాట, వాళ్ళ సమయం వృధా అయింది కాబట్టి ఫైన్ కట్టమన్నారు అని చెప్పారనమాట. చెప్తే ఆహా అలాగా అనుకున్నాడు. అనుకుని కాసేపు అలాగే రైల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పరిశీలిస్తూ కూర్చున్నాడు అనమాట. ఎదురుగా ఉన్న బల్ల మీద ఒక వితంతువు అంటే భర్త చనిపోయినటువంటి ఒక స్త్రీ కూర్చుని ఉందన్నమాట. తెల్లటి బట్టలు వేసుకుని కూర్చుని ఉంది. కూర్చుని కళ్ళు ఇలానే తూగుతూ ఉందన్నమాట నిద్రకి. అప్పుడు ఈయన అనుకున్నాడు అనమాట, మన దేశంలో చాలా పేదరికం ఉంది, ప్రజలేమో అజ్ఞానంతో బతుకుతున్నారు, మరి ఈ వితంతువులు అయితే వీళ్ళ అవస్థ ఇంకా మనం చెప్పుకోక్కర్లేదు, అన్ని బాధలు పడుతున్నారు, మరి ఎట్లా వీళ్ళందరూ ఎప్పుడు బాగుపడతారు, నా దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది, అందరూ ఎప్పుడు సంతోషంగా ఉంటారు అనుకున్నాడు. అనుకుని ఇంకెందుకు బాధ, నేను వెళ్తున్నాను కదా బారిస్టర్ చదవడానికి, ఇంకొక 3-4 సంవత్సరాలు అక్కడ బారిస్టర్ చదివేసి ఇంగ్లాండ్ వాళ్ళ గుట్టుమట్టులు అన్నీ తెలిసేసుకుని నేను భారతదేశానికి తిరిగి వచ్చేసానంటే అందరి కష్టాలు తీరిపోతాయి అని చెప్పి అనుకున్నాడు అనమాట. ఆ విధంగా కాసేపటికి ఆయన నిద్రపోయాడు. నిద్రలో రకరకాల కళలు వచ్చినాయి అనమాట పార్వతీశానికి. కాసేపటికి మెలకువ వచ్చిందనమాట. మరి మెలకువ వచ్చిన తర్వాత మన పార్వతీశం ఏం తింగరి పనులు చేశాడు అనేది తర్వాత ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.